ఈసారి మీరు ఎక్స్పెక్ట్ ట్విస్ట్ ఒకటి. నేను ప్రతిసారి సీజన్ చూసి మాట్లాడతాను, వారం సీజన్ చూసి దానికి తగ్గట్టు ఎవరెవరి గురించి మాట్లాడాలో వాళ్ళ గురించి మాట్లాడతాను. కానీ ఈ రోజు మట్టికి మీకు తెలియకుండా ఒక సర్ప్రైజ్ ఉంది. అది ఎలిమినేషనా లేకపోతే ఏదైనా గిఫ్ట్ శాంపిల్స్ అన్నదే ఇంతవరకు అయితే ఐడియా లేదు. నేనైతే ఎలిమినేషన్ అనుకుంటున్నాను. సో ఎలిమినేషన్ అయితే బయట అయితే టాక్ అయిందంటే బేబక్క ఎలిమినేషన్ అయిపోతుందని నడుస్తుంది. బేబక్కని చేస్తే బిగ్ బాస్ ఎందుకు పనిచేయదు? ఈ సీజన్ 8 మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఆమె కన్నా వరస్ట్ ఆడిటర్లు ఉన్నారు లోపల. వరస్ట్ మామూలు వరస్ట్ కాదు. ఆ పృథ్వీ ఆడు అనకూడలే కానీ ఆ పృథ్వీ అనేవాడు అసలు వాడికి సగం తెలిగే వచ్చు. ఆదిత్య ఓం గారు లాహిర్లో హీరో అన్న, అతనితో ఎలా మాట్లాడాలో అడిగి తెలియట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిదీ ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. ఈ యష్మి టీం అనేది ఉంది చూడు, వీళ్ళని నైనికాను అదే డాన్సర్ ఉంది కదా, వీళ్ళిద్దరూ ఎంచుకోవడమే తప్పు చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెని తీసుకొని చీఫ్ కింద వాళ్ళ పోయి వాళ్ళు తవ్వుకున్నారు. ఆ గోతులో వాళ్ళే పడ్డారు. ఇప్పుడు బాధపడితే సుఖం ఉంది. సో అయితే నాగార్జున గారు వచ్చేసి సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత విష్ణుప్రియని కొంచెం విష్ణుప్రియ కొద్దిగా ఎమోషనల్ అయిపోయింది మొన్న. ఏదైతే అదైంది ఎలిమినేషన్ చేసుకుంటా అన్నట్టుగా మాట్లాడేసింది. ఆ విషయంలో కొద్దిగా హట్టింగ్ అనిపించింది చూసి. విష్ణుప్రియ కూడా ఏమైనా తప్పు ఉందంటారా? తప్పు అంటే ఏం లేదు. ఇప్పుడు 10 మంది చేయవలసిన పని ఈ క్లాన్ విన్నర్స్ నేమో లగ్జరీ రూమ్ లో పంపించేసి బిగ్ బాస్ వీళ్ళతో చేయించాడు 5గురితో. వీళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి అంతే. ఇక్కడ జరిగింది అదే. మరి అంత ఏడవలసిన అవసరం ఏమొచ్చింది? ప్లస్ అబ్బాయి ఏమో వర్క్ చేస్తుంది. మరి కిరాక్ సీతాకి అబ్బాయి అసలు రూపం బయటపడింది. ఇప్పుడు క్లాన్ లో వీళ్ళు విజేతలుగా నిలిచారు. ఎవరో యష్మి టీం అసలు వాళ్ళకి ఆడిందే రాంగ్ గేమ్ అయినా సరే విజేతలుగా నిలిచారు కదా. నిలిచిన తర్వాత వీళ్ళు పని చేయకూడదని చెప్పాడు బిగ్ బాస్. కానీ ఈ అబ్బాయి వెళ్ళి ఆమ్లెట్ వేయడం, ఆమ్లెట్ మీరు వేయకూడదు కదంటే మేము వేస్తాం రా బరాబర్ వేస్తాం, దిమాక్ ఉందా నీకని మాట్లాడటం. కిరాక్ సీతాకి చెప్పింది కరెక్ట్. ఏంటంటే అబ్బాయి అసలు ఇన్వాల్వ్ అవ్వకూడదు టాస్క్ లో. టాస్క్ రూల్ ప్రకారం ఒక 5గురితోనే బిగ్ బాస్ మొత్తం పనులు చేస్తున్నాడు కాబట్టి వీళ్ళ టాస్క్ ప్రకారం అయితే ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండకూడదు. ఇన్వాల్వ్మెంట్ ఇచ్చి మొట్టగుడి సారీ ఏమనుకుంటుంది కట్ చేసుకోండి. హాయ్ అన్న, బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది అన్న, నాకైతే అసలు ఈ సీజన్ ఏమి నచ్చలేదు. ఎందుకు? ఏం ఫెయిల్. ఒక రకంగా చూస్తే కొంచెం ఏమన్నా లెగుస్తుంది అనే కోణంలో ఆలోచిద్దామంటే కూడా ఏమి అసలు కంటెంట్ దొరకట్లేదు. ఇప్పటిదాకా అయితే చాలా యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా వీడియోలు అయితే చేశారు. ఇప్పటి వరకు కూడా ఒక్క వీడియో కూడా వైరల్ అయింది లేదు. అది ఎందుకు అవ్వట్లేదు అనేది కూడా అర్థం కావట్లేదు. అక్కడ కంటెంట్ లేదు. ఫస్ట్ వ్యత్యాసం వచ్చేసి తెలుగు వాళ్ళు కన్నడ వాళ్ళు. అసలు తెలుగు వాళ్ళు తక్కువయ్యారు, కన్నడ వాళ్ళు ఎక్కువైపోయారు. హౌస్ లో సగం మంది తెలియదు, బయట కంటెస్టెంట్లు కూడా ఒక్కరికి కూడా తెలియదు. వాళ్ళ వల్ల ఏం బజ్ వస్తుంది? నాగార్జున గారు తీసుకునేటప్పుడు కూడా సెలక్షన్ కూడా చాలా నీట్ గా చేస్తే ఈసారి అలా హైప్ వచ్చేది. లాస్ట్ సీజన్ చూసుకున్నట్టయితే 1 మినిట్ లాస్ట్ సీజన్ చూసుకున్నట్టే బిగ్ బాస్ 7 పల్లవ్ ప్రశాంత్ అసలు మన తెలుగులో ఉన్నారు మొత్తం. శివాజీ గాని ఎవరైనా గాని అసలు ఎలా ఉంది? సీజన్ పేలిపోయింది. ఈ సీజన్ మట్టికి ఫ్లాప్ అయిద్దేమని నేను అనుకుంటున్నాను. ఓకే, ఈ 1 అవర్ బిఫోర్ ఒక ప్రమోషన్ నాగార్జున గారిది చూసామని ఎలా అనిపించింది? వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పాడు.